విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయంలోకి రావాలంటే ఒక సిద్ధాంతపరమైన ఆలోచనలతో రావాలి. దానికి నిదర్శనం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. వ్యవస్థాపకులు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహాన్ని విజయనగరం జంక్షన్లో ఈ కోడల్లో పెట్టి విగ్రహ ఆవిష్కరణకి అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా తెలియజేసేది, ఎవరైతే రాజకీయంలో ఆదర్చుకున్నారో వారు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు రావాలి. అలాగే సమాజ స్థాపన చేయాలని ఒక ఆలోచన రావాలి. అదే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని కానీ తీసుకుంటే వారి ఆలోచనలు కానీ వారి సిద్ధాంతాలు కానీ తీసుకుంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే సమాజ స్థాపనకి అవకాశం ఉంటుంది. అంటే అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తే సమాజ స్థాపనకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఆలోచించిన సిద్ధాంతం. అలాగే ఈ పార్టీని సుమారు 40 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు